అండి అందరూ బాగున్నారమ్మా. ఈరోజు వీడియో అయితే నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చింది. ఆ కస్టమర్ అమ్మాయి డ్రెస్సులు కుడతారండి. కుడతానమ్మా అన్నాను. ఫస్ట్ అయితే ఎవరు నమ్మలేరు కదా కుడతామంటే, అందుకని శాంపిల్ పీస్ అని మా ఇంట్లో కాటన్ పీస్ ఉందంటే కుట్టండి 2 మీటర్ల పీస్ అమ్మా, ఇదిగో 4 పొరలు ఇలా మడుచుకున్నాను. అంటే మీకు ఇష్టం ఏ మోడల్ పెట్టనంటే మీకు ఇష్టం వచ్చిన మోడల్ పెట్టండి అంటే అందే. అందుకు నేను ఇష్టం వచ్చిన మోడల్ ఏమన్నా నేను మంచిగా మోడల్ పెడుతున్నాను. ఇది ఏ మోడలో నేను కట్ చేస్తాను, ఇప్పుడు మీరు చూడండి. ఇది మెజర్మెంట్ టాప్. మనకు ఓపెన్ ఉంటుంది కదా టిచ్చింగ్, ఈ సంకల్లోంచి మనం ఇలా అయితే వేసేసుకుందాం. 4 మడతలు వేసుకున్నాను కదా, ఇలా వేసేసుకుని 4 సమానంగా మడతలు వచ్చేలా చూసుకో. దీనికి వర్క్ అనేది పైన రాలేదు, అందుకని ఇక్కడ తీసేసి మనం ఇక్కడ కొంచెం కుట్టులో పోతుంది కదా పర్వాలి. ఇది రౌండ్ నెక్ కాబట్టి భుజం కొంచెం వెనక్కి ఉంది. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 3 అంగుళాలు తీసుకుంటాం కదా ఖాళీ. ఇప్పుడు మన కాలర్ టైపు రౌండ్ వచ్చేసి కింద కొంచెం వీ షేప్లో ఓపెన్ రావాలా అంటే అంతే. అమ్మాయి ఆ మోడల్ అయితే నచ్చింది, అందుకని ఆ మోడల్లో పెడదాం. వీ షేప్లో రౌండ్ రావాలంటే మనకి ఇక్కడ నుంచి కొంచెం పైకి తీసుకోవాలి. పైకి తీసుకుంటే కాలర్ టైపు వస్తుంది. మనకి చిన్న ఓపెన్ కింద ఇలా కన్నులాగా పెట్టమంది, ఓపెన్ వస్తున్నాయి కదండి, అలా పెట్టమంది. మెడకు వచ్చేసి బెల్ట్లా వచ్చేస్తుంది చుట్టూరుని. ఆ మెడ పెడుతున్నానండి. ఇప్పుడు కట్ చేస్తాను, మీరు చూడండి. మనం ఫస్ట్ అయితే అది కాలర్ టైప్ కాబట్టి ఈ భుజం కొంచెం ఎడల్పు అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటేనే కాలర్ అనేది ఇలాగ పెట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కుట్టు ఉంది కదా, దానికి 1 ఇంచ్ వెనక్కి తీసుకున్నాను సంకేతం. కాలర్ అనేది గీసుకోలేదు, కొంచెం పైకి ఇలా ఏటవాలుగా గీసుకోవాలి మీరు. నేను ఫస్ట్ ఇలా స్ట్రైట్గా గీసేసుకున్నాను, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. స్ట్రైట్గా గీసేసుకుని ఈ సంఖ ఉంది కదా, ఈ సంఖ మనకి పైకి ఉంటుంది. మామూలుది ఈ డ్రెస్ అయితే పైకి, ఇది కొంచెం కిందకి గీసుకోవాలి. కాలర్ నెక్ అనేది 1/2 ఇంచు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఖర్చు ఉన్నదంటే కొంచెం లూజు టైట్ ఉన్న ఇప్పుకున్నాకి మనకు ఇంట్లో పీస్ మూల 2 పీసులు మనకు కరెక్ట్గా నీట్గా బాగుండేలా కుట్టాలి కదా, అందుకని మీకు ఇలాగా చూపిస్తున్నాను. ఇక్కడ కటింగ్ వస్తుంది. కాలర్ నెక్ చంక అనేది ఎదరికి వస్తుంది, బాగా అటు సైడ్ ఎదరికి వస్తుంది. మనకేమో మామూలు డ్రెస్ అవుతే రౌండ్ నెక్ అయ్యి అవుతే ఇది వచ్చేసి ముందుకు వచ్చేసి చిన్నది వస్తుంది షోల్డర్ అనేది. కాలర్ నెక్ చిన్నది కట్ చేసుకుంటే బాగుంది. దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న వల్లనే కొంచెం కత్తిరికి అడ్డపడుతుంది. మనకి ఇక్కడ కటింగ్ పెట్టుకుంటాం కదా కిందకే, మనకు అంచనా తెలుపుతం గురించి ఒక కట్ అయితే పెట్టేసుకోవాలి. మనకు 2 మీటర్లకే అందంగా డ్రెస్ రావాలి కదా, అందుకు నేను అడ్జస్ట్ చేసి ఎలా నీట్గా కుట్టుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో కూడా డ్రెస్ కుట్టాక పెడతాను, చూడండి. ఇప్పుడు ఇదంతా మనకు బ్రాడ్గా వస్తుంది. ఇప్పుడు మనకు చేతులకి 3/4 కావాలంది అమ్మాయి. 3/4 అయితే వర్క్ ఇక్కడ వరకే వచ్చింది, వర్క్ ఇక్కడ వరకే వచ్చింది. ఇదంతా సాదా వస్తే బాగోదు కదా, అందుకు మనం కొంచెం పొడుగనే తగ్గిస్తానమ్మా అని చెప్పాను. సరే అంటే మీ ఇష్టం ఉంది. మనం కొంచెం పొడుగనేది వర్క్ కొంచెం పీసు ఒక 4 ఇంచుల పీసు తగ్గించేద్దాం. ఇప్పుడు 3/4 సెంట్స్ అన్నది ఇంతవరకు సరిపోతాయి.
స్లీవ్ హ్యాండ్స్ కూడా చూసారా 11 వచ్చేసింది. 11 అంటే మినిమం మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. భుజం కాడి నుంచి ఈ డాట్ ఉంటుంది కదా మనకి ఇక్కడ చేయి దగ్గర ఇక్కడికి వచ్చేస్తుంది. లూజ్ అనేది మనకి ఖర్చు ఇప్పుకునేలాగా అలా కావాలి కాబట్టి లూజ్ అనేది ఎనిమిది పెట్టుకుంటే సరిపోద్ది. చేయి కింద ఇక్కడ వచ్చేసి ఒక 10 ఇంచులు. ఇప్పుడు ఇలా గీసేసుకున్నాం. మనకు మడత కావాలి కాబట్టి కొంచెం ఇలా. ఇప్పుడు ఈ మార్క్ ఇలా కలిపేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కాబట్టి లోపల మడత కాబట్టి వర్క్ అనేది కనిపించదు. ఇంకా సాదా పీస్ కాబట్టి లోపలికి చేతులు కట్ అయిపోయింది కాబట్టి చేతులు కూడా భుజం మీద ఒక నాట్ అయితే పెట్టేసుకుంటాం. ఇప్పుడు చేతులకి మనకి జాకెట్లకైనా లోతు తీస్తాం, డ్రెస్ చేతులకు లోతు తీరా అనుకుంటారు, కానీ డ్రెస్ చేతులకు కూడా లోతు తీయాలి. కాకపోతే జాకెట్లకి అనేది కొంచెం ఎక్కువ లోతు తీస్తాం, డ్రెస్కి అయితే కొంచెం లోతు తీస్తాం కొద్దిగా. అదే నీ జాకెట్ కనుక కొంచెం ఎక్కువ తీస్తాం. మనం సన్నంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ, కొంచెం లోపల ఉన్న వాళ్ళకి తక్కువ. ఇది కూడా మనం చేతులు ఎదిగేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకుందాం. చేతులు అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ తీసేసాం కదా డ్రెస్కి, ఇది సమానంగా లెవెల్ చేసేసాం. అయిపోయింది. ఇప్పుడు ఈ 2 పార్ట్లు కదా, ఒక పార్ట్ ఇలా తీసేసుకుని ఇదే అదర్ పార్ట్ అనుకుందాం. మనకు రౌండ్ మినిమం ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. మన మామూలు లెక్క అయితే ఇక్కడ వరకు పెట్టుకుంటాం కాబట్టి మనం ఇక్కడ వరకు పెట్టుకుని ఇక్కడ ఓపెను కన్ను లాంటి మోడల్ ఇక్కడ పెట్టుకున్నామంటే పిల్లలకు ముందు అంతదా. అందుకనేసి ఏం చేయాలంటే మనం ఇక్కడ పెట్టుకుంటాం కాబట్టి దీనికన్నా కొంచెం ఒక 2 ఇంచుల పైకి రౌండ్ గీసుకోవాలి. గీసుకుని ఇప్పుడు ఇలా వస్తుంది ఇక్కడ. వి ఇది ఖాళీ వస్తుంది మనకి. ఇది టేప్ లాగా ఒక కాలర్ నెక్ ఇలా బద్దిలా వచ్చేస్తుంది. ఇది కటింగ్ చేసాక నేను టిక్ చేసి వీడియోలో పెట్టాక అప్పుడు మీకు ఎలా ఉందో మీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను కటింగ్లో చూపించిన మీకు అర్థమవుతుంది. అది అప్పుడు మీరు కుట్టుకోవాలంటే ఈ వీడియో చూస్తా కుట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు ఎదరపాటు అయిపోయింది కదా. ఇప్పుడు వెనకాల పార్ట్ అంత రౌండ్ తీయకూడదు, ఎందుకంటే క్లోజ్ అయిపోతుంది, మొత్తం పైకి వచ్చేస్తుంది. అందుకని మనం కొంచెం ఆ రౌండ్ భుజం ఎంత ఉందో ముందు పాటుకి అంత భుజము తీసుకోండి. నేనంటే నాకు అంచనా తెలుసు కాబట్టి గెత్తున్నాను. మీరు అంత భుజము తీసుకుని పైకి తీసుకోవాలి. పైకి తీసుకుని మనకి ఇక్కడ బటన్ కావాలితే బటన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి జిప్పు కావాలితే జిప్ పెట్టుకోవచ్చు. తల ఎక్కదని కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు జిప్ పెట్టేసుకోవచ్చు. బటన్స్ కావాలితే పొడుగ్గా బటన్స్ వేసుకోవచ్చు మోడల్గా. దీనికి ఆపోజిట్ వైట్ కానీ మెరూన్ కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. కానీ ఇంత ఖాళీగా కట్ చేసుకోవాలి. బాగా కిందకైతే నెక్ అనేది నీట్గా. కాలర్ నెక్కి ఇప్పుడు కూడా ఇంత బ్రాడ్గానే తీసుకోవాలి. షోల్డర్ అనేది ఎక్కువ తీసుకోవాలి.
మన మామూలు డ్రెస్ తీసుకుంటే సరిగ్గా రాదు. ఇప్పుడు వెనక అయిపోయింది, ముందు అయిపోయింది పాట్లు. ఇవి వెనక ముందు అయిపోయినాయి. చేతులు ఇవి వచ్చాయనుకుని మనకి కాలర్ నెక్ ఉంది కదా, ఆ బెల్ట్ని ఉపయోగించుకుంటూ ఈ కాలర్ నెక్ ఎలా కుట్టాలో, నేను ఎలా ఈ టాప్ కుట్టానో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.